ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు వైసీపీ సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ రత్నాకర్ గారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. బస్సు యాత్ర స్టార్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 27 తారీఖు స్టార్ట్ చేశారు. విశేష స్పందన వస్తుందని మీరు చెప్తా ఉన్నారు. లేదు అదంతా మ్యానిపులేటెడ్ గ్రాఫిక్స్ అంటూ కూడా టీడీపీ చెప్తా ఉంది. అదేవిధంగా 175 అంటూ కూడా మీరు వెళ్తా ఉన్నారు. ఎలా చూస్తారు ఈ సినారియో మొత్తాన్ని, ఎలా చూడాలంటారు? ముందుగా మైరా ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. బస్సు యాత్ర గురించి మాట్లాడుకుందాం. మొన్న 27వ తారీఖున ఇడుపలపాయలో పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి ప్రారంభించిన బస్సు యాత్రకు నేను ప్రత్యక్ష సాక్షిని. అద్భుతమైన అశేషమైన ప్రజాస్పందన. అన్న బస్సు యాత్ర స్టార్ట్ చేసి ఇడుపులపాయలో మొదలుపెట్టుకొని వేంపల్లె మీదుగా వీరపనాయనపల్లె మీదుగా అలా ప్రొద్దుటూరు సభకు పోయేటప్పటికీ అడుగున ఆశ్చర్యపోతారు. ఈ ఎండల్లో, ఈ ఎండాకాలంలో మహిళలు ముఖ్యంగా మహిళలు పిల్లల్ని వేసుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రతి 500 అడుగులకు బస్సు ఆపే పరిస్థితి ఉంది. అన్ని విజువల్స్లో చూసినారు. జగన్ అంటేనే జనం, ప్రభంజనం, జనసంద్రం. దీనికి గ్రాఫిక్స్ అనే పదాలు వాడడము అనేది ఒక తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధించింది. కానీ జనం వరకు మిగతా ఏమన్నా పక్కన పెట్టేస్తాం, ఒక జనం వరకు జగన్మోహన్ రెడ్డికి వద్దన్నా వస్తారు. అద్భుతమైన ఆశ్చర్యపోయినాం మేము ఎండల కాలంలో కూడా ఆ జనం చూసి. దాన్ని అన్న పాయింట్ ఎక్స్టెన్షన్ టార్గెట్ 175 కాదు అన్న, ఇప్పుడు డబల్ సెంచరీ, టార్గెట్ 200, 175. అదే మరి టార్గెట్ 175 to 25 ఎంపీలు కూడా. ఆ ప్రజాస్పందన చూస్తా అంటే ఖచ్చితంగా మీకు అది అన్న నోట ఆ మాట రావడం అనేది ఖచ్చితంగా నిజం కాకపోతుంది. ఎందుకంటే మేము పాదయాత్రను చూసినాం. కడప జిల్లాలో స్టార్ట్ అయ్యి అది ఒక ప్రవాహంలాగా, ఒక ఉప్పెనలాగా, ఒక జన సునామీలాగా శ్రీకాకుళం చేరుకునేటప్పుడు ఏదైతే ఆ జనాల ప్రతీకనే 151 సీట్లు. ఇదే బస్సు యాత్రతో అన్న వైజాగ్ ఇక్కడ శ్రీకాకుళంలో ముగిసే సమయానికి తెలుగుదేశం పార్టీ, జనసేన కొట్టుకట్టేసి ఎలక్షన్ కంటే చాలా ముందే తమ ఓటమిని ఒప్పుకొని దీన్ని వదిలేసి వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే ముఖ్యంగా సార్, జగన్ గారికి కడపలో వస్తారు, ఎందుకంటే ఆయన సొంత ఊరు రాయలసీమలో మంచి పట్టున ప్రాంతం. కానీ అది ఉత్తరాంధ్రకి విశాఖపట్నంకి వచ్చేసరికి ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక కడప జిల్లాకు చెందిన వ్యక్తి అనుకోవడం తప్పు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎప్పుడూ ఒక జిల్లాకు చేయాలనో కాదు, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి ఇంటికి మేలు చేసిన వ్యక్తి. అలాగే రెండోది ఏంటంటే నువ్వు అన్నట్టు ఇందాకే చెప్పిన, అసలు మేము పాదయాత్రలో కడప కానివ్వండి, లేకపోతే కడప దాటి అనంతపూర్, చిత్తూరులో వచ్చిన స్పందన కంటే ఇటుకు వచ్చేటప్పటికే విపరీతమైంది. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్రకు నువ్వు అన్న పాయింట్ తీసుకుంటే, ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉత్తరాంధ్రకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది మంత్రులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర వైజాగ్ను రాజధానిగా చేస్తూ, ఒక రాజధానినే కాదు, శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు పోర్ట్లు అయితేనేముంది, మెడికల్ కాలేజీని అయితేముంది, ట్రైబల్ యూనివర్సిటీని అయితేనేముంది, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనే భోగాపురం ఎయిర్పోర్ట్, ఇవన్నిటికీ కూడా ఆయన చేసినంత అభివృద్ధి ఇక్కడ చేసలేదు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క జీవితాలను ఎప్పుడు పట్టించుకునేవాడు లేడు. కాబట్టి ఇక్కడ ఇంకా అశేషమైన ప్రజాదరణ రాబోతుంది. సార్ 200 అని కొత్త టార్గెట్ ఫిక్స్ చేశారు. డబల్ సెంచరీ అని కొత్త టార్గెట్ ఫిక్స్ చేశారు. ఎలా ఉండబోతుంది సార్? అంటే ఎంపీ అనేది ఈసారి గతం కంటే ఈసారి మీకు కొంచెం నెగిటివ్గా ఉండబోతుంది అనేది కొన్ని సర్వేల వాదన. మీరు అంటున్నారు 200 డబల్ సెంచరీ కొడతామని మీరు అంటున్నారు. ఉత్తరాంధ్ర రాజధాని చేస్తాం, ఖచ్చితంగా ఓటు మాకే పడుతుంది, మేమే గెలుస్తామని చెప్తున్నారు. అంటే బొత్స ఝాన్సీ గారు ఒక కొత్త ప్రయోగంలాగా ఒక లేడీని తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలు అంటారా మీకు? నేను మొన్నదే 27వ తారీఖున బస్సు యాత్రకు ఇడుపులపాయలో అటెండ్ అయ్యి ప్రొద్దుటూరు, మా కడప జిల్లా సొంత జిల్లా కాబట్టి ప్రొద్దుటూరు సభను అటెండ్ అయ్యి ఈరోజు వైజాగ్ వచ్చాను. నంద్యాల కూడా చూసుకొని విశాఖపట్నంలో ఇక్కడ విశాఖ ప్రజలు స్పెసిఫిక్ టు బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం పార్లమెంట్ వరకు ఒక ప్రత్యేకమైన తీర్పు వినిపోతున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు జతగట్టిన ఈ ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కూడా ఒక బీసీకి కానీ బీసీ మహిళకి సీట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం. ఈ విశాఖపట్నం నుంచి ఒక మహిళ అనుభవం రాజకీయంగా అనుభవం కలిగిన బొత్స ఝాన్సీ లాంటి గారి మహిళను ఎన్నుకోవడము, ఆమె చదువుకుంది,
ఈ ప్రాంతంకు చెందిన ఆమె, శ్రీహరిపురం గాజువాకులు ఈ ప్రాంతం చెందిన ఆమె, ప్లస్ వాళ్ళ కుటుంబము రాజకీయ కుటుంబం. వాళ్ళకు మెయిన్ ఆబ్జెక్టు పాలిటిక్స్. మిగతా అపోజిషన్ క్యాండిడేట్ మాదిరిగా ఒక వ్యాపారము లేకపోతే ఇంకోటో కాదు. వాళ్ళ ఇంటిల్లి పాది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేది అన్నట్టు. అలాగనే ఇంకా ముఖ్య పాయింట్ ఏంటంటే, ఆమె విజయనగరంలో బొబ్బిలిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పటికీ లోక్సభలో పార్లమెంట్లో మనం చూడొచ్చు ఇప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ విశాఖపట్నంలో ఉండే అన్ని సమస్యల గురించి ఆమె మాట్లాడినామే ఆమె కానబెట్టికి. సో అలాగా ప్రజలకు చాలా సుపరిచితులు. ఈ విశాఖపట్నం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ఇవ్వబోతున్నారు. ఇక్కడ నుంచి బొత్స ఝాన్సీ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. సోషల్ ఇంజనీరింగ్ అని మీరు అంటున్నారు, లేదు బీసీలు మభ్య పెడుతున్నారు, ఓడిపోయే స్థానాలన్నీ బీసీలకు ఇస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు డైరెక్ట్గానే చెప్తా ఉన్నాడు. ఎలా చూసారు సార్ ఇది? చంద్రబాబు నాయుడు చెప్పింది నమ్ముతారా? ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తికి, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎక్స్పైర్డ్ పాలిటీషియన్. ఒకటి, అతని మాటలకు కానీ చేతలకు కానీ నమ్మకం అనేది పోయి చాలా సంవత్సరాలు అయింది. పక్కన పెట్టిద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 60% పైగా వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రము, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక చిన్న ఎగ్జాంపులే, ఇందాకే మనం ఝాన్సీ గారి గురించి అనుకున్నాం. ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం నుంచి అనైతిక పొత్తులతో, జిత్తులతో, ఎత్తులతో వస్తున్న ఈ ప్రతిపక్షాలు ఏ రోజైనా కూడా ఒక బీసీకి వాళ్ళ దగ్గర నుంచి ప్రాధాన్యత ఇచ్చారా? మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతకన్నా సామాజిక సాధికారత ఎక్కడుందనేది మీరు ఆలోచించారు. అలాగనే ఏలూరు పార్లమెంటు నుంచి, ఆ ఏలూరు పార్లమెంటు పుట్టినప్పటి నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధాన సామాజిక వర్గాలు అక్కడి నుంచి కారుమూరి సునీల్ యాదవ్ అనే ఒక వెనుకబడిన తరగతులకు ఎంపీగా నిలబెట్టి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నర్సారావుపేటకు పోదాం. చరిత్ర ఉన్నప్పటి నుంచి నర్సారావుపేట నుంచి మహామహులు, అది కాసు బ్రహ్మానందరెడ్డి కానివ్వండి, కృష్ణారెడ్డి గారు కానివ్వండి, నెల్లిమిల్లి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, ఇన్నో మొన్నటి వరకు ఏ పార్టీ కూడా అక్కడి నుంచి వెనుకబడిన తరగతి వాళ్ళని నిలబెట్టాలన్న ప్రయత్నం చేయలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి అనిల్ యాదవ్ అనే ఆయన ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన ఎంపీగా నిలబెడుతూ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు మీరంతా బ్యాక్ బోన్ క్లాస్ అని చెబుతూ దాదాపు 11 మంది ఎంపీలు ఈరోజు వెనుకబడిన తరగతులకు ఇచ్చాడు. ఇంతకన్నా ప్రూఫ్ ఎక్కువ ఉంటుంది చెప్పమని. భారతదేశంలోనే ఇంత సాధికారత వెనుకబడిన తరగతులు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది బీసీల ప్రభుత్వం. బీసీల కోసం చేతల ప్రభుత్వం కాదు, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఓట్ల కోసం కాదు, మీరు కూడా సీట్లకు అనర్హులు, గద్దెనెక్కడానికి అర్హులు అంటూ చెప్పిన ఏకనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ముఖ్యంగా భరత్ కూడా అపోనెంట్ ఎవరైతే టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాడో ఆయన కూడా చెప్తా ఉన్నాడు, నాకు సింపతి ఉంది, నేను 5 ఏళ్ళు జనాల్లో ఉన్నాను, ఓడిపోయినా ఖచ్చితంగా నేను గెలుస్తాను, ఎందుకు నాలుగులోకలైన బొత్స కానీ గెలిపించాల్సిన అవసరం ఏముంది, నాకు విద్యా సంస్థలు ఇక్కడే ఉన్నాయి, నేను ఇక్కడే ఉంటున్నాను, నివాసం ఉంటున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ కూడా చెప్తా ఉన్నాడు. ప్రజలు నమ్ముతారా సార్ ఆయన్ని? అసలు మీరన్న పాయింట్ లోకల్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ? ఆ గోల్డ్ స్పాట్ మూర్తి గారు కావండి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు సంక్రాంతికి ఎక్కడికి పోయి సెలబ్రేట్ చేసుకుంటారు కనుక్కోండి. వాళ్ళ జిల్లాలకు పోయి గోదావరిలోనూ కృష్ణాలో చేరుకుంటారు. మా అమ్మగారు ఝాన్సీ గారు ఎక్కడ చేసుకుంటారు? పక్కనున్న విజయనగరంలో చేసుకుంటారు. ఈ ఊరిలో పుట్టిన ఆవిడ ఆమె పక్క ఊర్లో పోయి చేసుకుంటారు. వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ఫ్యామిలీ వ్యాపార నిమిత్తమై వీళ్ళు ఈరోజు వైజాగ్కి వచ్చి ఇక్కడ స్థిరపడినారు. అదే వ్యాపారం వీళ్ళకి హైదరాబాద్లో ఉంటుంది, ముంబైలో ఉంటుంది, కలకత్తాలో ఉంటుంది. రేపు వ్యాపారం కోసం దేశం వదిలిపోయేవాళ్ళు. ఈ కుటుంబం బొత్స కుటుంబం వ్యాపార కుటుంబం కాదు, ఇది రాజకీయ కుటుంబం. వాళ్ళ ఊపిరంతా ప్రజల కోసం. ఏ రకంగా భరత్ ఓడిపోయినప్పటి నుంచి ఇక్కడ ఎక్కడైనా కనిపించినాడా? మనకైతే రాజకీయాలను నిశ్చితంగా చేస్తాను, కనిపించలేడు. సో ఇక్కడ సింపతి అనేది పనిచేసే పరిస్థితి లేనే లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతి ఇంటికి తలుపు తట్టి పథకాలు బెనిఫిట్ చేసిన ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఇంటింటి పేరున్న బొత్స గారి కుటుంబం నుంచి వస్తున్న ఝాన్సీ గారు ఏ పరిస్థితిలోనూ భరత్ ఒక వ్యాపారవేత్త. అసలు ఒక విషయం చెప్తా మీకు, భరత్ను కలవాలంటే ఎట్టే సామాన్య ప్రజలు ఎక్కడుంటాడు ఆయన, ఎవరి దగ్గరికి పోతారు? భరత్ కాకుండా ఆ కుటుంబంలో ఒక పేరు తీయండి. అదే మా బొత్స గారి కుటుంబంలో 10 పేర్లు విశాఖపట్నంలో. ఆయన తమ్ముళ్ళు, ఆయన బామర్దులు, ఝాన్సీ గారు, ఇంకొకరు ఏ సందుకు పోయినా బొత్స గారికి యాక్సెస్ ఉండే
కుటుంబం నుంచి వచ్చినారు. కాబట్టి వస్తాగా ఝాన్సీ గారు గెలిస్తే యాక్సెస్ ప్రజలకు బాగుంటుంది. గెలిచేసింది, ఇంకెక్కడ గెలిస్తే. గెలిచేసారా? నీకు ఒక విషయం తెలుసునా, మేము ప్రజలతో ఒక 15 మంది టీమును ఎన్ఆర్ఐలు తీసుకొని వచ్చి నేను తిరుగుతుంటే ఎక్కడికి పోయినా కూడా మేము ఈ ప్రాంతం వాళ్ళు కాదు కాబట్టి మా కుర్రాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉండే పాయింట్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ వెనుకబడిన తరగతికి సంబంధించిన మహిళ, బాగా చదువుకుంది, ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి బెస్ట్ పార్లమెంటరీగా అవార్డు తీసుకుంటూ పార్లమెంటులో తను విశాఖపట్నంకు సంబంధించింది కాకుండా ఆయన కాకపోయినప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ పోర్టు గురించి కానీ మాట్లాడిన వ్యక్తి ఆమె. అదే కాకుండా యాక్సెసిబిలిటీ వాళ్ళనేది మాకు ఎప్పుడు కావాలంటే బొత్సగారంటే సందుకు ఒక మనిషి ఉంటాడండి, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ఈ పాయింట్ల మీద మాకు ఝాన్సీ గారే కావాలా అని చెప్తున్నారు అన్నట్టు. ఇది నేను యథార్థ సర్వే ఆధారంగా చేసుకుంటాను. ఎవరండి ఆ భరత్, ఎలా కలుస్తామండి అతన్ని, మేము ఎక్కడికి పోవాలండి అతను కలవాలంటే? వాళ్ళంతా వ్యాపారవేత్తలు కదండి, వీళ్ళు వ్యాపార కుటుంబం అనే ఒక దాంట్లో ప్రజల్లో నుంచి విశాఖపట్నం వాసుల్లో నుంచి వచ్చిన ఆ కామన్ వాయిస్నే నేను మీకు వినిపిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మామూలుగా మంచి అనాలిసిస్ చేసినందుకు. థ్యాంక్ యూ. అది మన ఎన్ఆర్ఐ రత్న గారి అనాలిసిస్. ఖచ్చితంగా బొత్స గారు ఫ్యామిలీ మంచి రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా విశాఖ ఎంపీఏ కాదు 175 170 కాదు, డబుల్ సెంచరీ కొట్టి తీరుతామంటూ కూడా ఆయన మన మైరా మీడియాకి ఆయన అయితే ఆన్సర్ చేయడం జరిగింది. సో వీడియో జర్నలిస్ట్ గుణతో ఉదయ్ మైరా మీడియా విశాఖపట్నం నుంచి.